హాయ్ ఫ్రెండ్స్, ఇక నేనైతే ఎక్కడికి వచ్చిన అంటే అల్లనేరు చెట్టు కాడికి వచ్చిన. ఇవాళనైతే పొద్దంతా ఇక తలనొప్పితోనైతే అసలు లేవలేదు. ఎందుకో ఎండకు ఏమో కానీ చాలా తలనొస్తుందని మధ్యాహ్నం వరకు పండుకొని ఉన్నా. ఆ చెట్టు అయితే చూడండి ఎంత పెద్ద ఎత్తులో ఉందో. ఇదంతా పెద్ద చెట్టు అన్నట్టు. దీని కాయలు వచ్చేసి అయితే చాలా బాగా కాసింది. ఇవాళ నీరు వాడదాం అనుకున్నా, మట్టి పని లేదు కదా, గుంతలు లెక్క చేసి నీళ్ళు వాడదాం. చిన్నగా ఉన్నవి కాయలు అయితే. ఇవన్నీ మొత్తం ఒక్కొక్క మండకు వచ్చేసి చిన్న మండలకే 5 కేజీల వరకు కాసినవి. చెట్టు నిండా కాయలే ఉన్నవి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కొంచెం తక్కువ కాసినవి. ఈ సంవత్సరం అయితే కాయలు 2 చెట్లు అక్కడ ఉన్నవి, ఒక చెట్టు ఇక్కడ ఉన్నవి. ఈ 3 చెట్లకు కలిపి ఎన్ని కాయలు ఉంటే లాస్ట్ వరకు చెప్తా. అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చిన. మన ఇంటి చుట్టూరే ఉంటాయి ఈ చెట్లు. ఈ సపోటా చెట్టు అయితే ప్రతి వీడియోలో మీకు కనబడుతూనే ఉంటుంది కదా. ఆ సపోటా చెట్టు సుత 2 క్వింటాలకు దగ్గర కాసినవి. కానీ మాకైతే అప్పుడు పండ్లు వీలు కాక రోజు పనే ఉంది కదా, వాటిని తెంపిన వాళ్ళం కాదు, చేసిన వాళ్ళం కాదు. ఇక కోతులు అయితే రోజు ఒక 5-6 కేజీల వరకు కొరుకుడు పడేసుడు అయిపోయినవి. ఇక చుట్టూరు అయితే కళ్యామాకు చెట్లు, నిమ్మ చెట్లు. ఇక ఇది వచ్చేసి దసలి మామిడి చెట్టు 10 కేజీల వరకే కాసింది. పోయినసారి అయితే మంచిగా ఒక 3 పెట్టెల దాకా అమ్మినాం. కడిమే అని కోతుల పాలైనవి. ఇక ఇదైతే పచ్చడి మామిడి చెట్టు. ఆ పచ్చడి మామిడి చెట్టు సుత పోయినసారి 20 కాయలు కాసినవి. ఈసారి ఒక కాయ సుత కాయలేదు. ఇక మన ఇల్లు రోజు చూస్తారు కదా. ఇక ఇక్కడ 2 చెట్లు, మళ్ళీ అల్లనేరు చెట్లు. ఇంటి ముందు అల్లనేరు చెట్లు ఉండద్దు అంటారు కదా. ఇక ఇది వచ్చేసి మన ఇల్లు. నాకు వెనక కెమెరా పెట్టరాదు, ముందు కెమెరాతోనే చూపిస్తాను. ఇగో ఇవి మన ఇల్లు. అట్లా పోతే మామిడి చెట్ల పక్క పోయి పెద్ద అల్లనేరు చెట్టు ఫస్ట్ చూపించింది. ఇటు వస్తే మళ్ళీ ఇంకో మామిడి చెట్టు. ఇగో ఇంటి ముందటనే ఈ 2 చెట్లు. ఇటు పక్కకు బర్ల కొట్టం. ఇదెన్ని కాయలు కాసింది చూద్దాం. ఇగో ఈ చెట్లకైతే ఇంకా కిందికే ఉంటాయి కాయలు. ఇవి చిన్నగా ఉన్నాయి. ఇగో చిన్న పిందెలు. అంటే నీళ్ళు ఎత్తలేమన్నట్టు. బోరు ఉంది అవ్వచ్చు, అటు పక్కకే పొలానికి వారే బోరు దగ్గరనే ఉంది. కానీ వీటికి గుంతలు చేయాలి. ఆకులు అయితే చాలా రాలినాయి ఫ్రెండ్స్. ఆకుల మీద అడిగేసిందంటే ఏదో మోగినట్టు సప్పుడు వస్తుంది. ఎంత మెల్లగా ఎత్తామన్నా అని ఆకులు చాలా రాలినవి. ఇగో ఇట్లా ఉంది, బ్రౌన్ కలర్ వచ్చినవి. ఇంకా రేపటి వరకు అయితే, రేపు ఎల్లుండి వరకు అయితే ఇట్లా కలర్ కత్తవి. కానీ ఏడన్న ఒకటే వండినవి. ఆ నీళ్ళు ఉండేది ఉంటే మాత్రం 2 రోజులనే కాయలన్నీ వంగుతాయి. ఈ కాయల మీద అసలు నాకు ఇట్లా కెమెరా ముందు పెట్టి వెనక సైడ్ పెట్టి చూపిస్తే బాగుండు కావచ్చు. కానీ అంత నాకు చూపించరాదు. ముందు కెమెరా నా వరకు నేనే చూపిస్తా. పక్షులు అయితే చాలా కొట్టేసినవి. ఇవాళ ఇక పొద్దంతా మేమైతే రోజు మట్టి పనికి వచ్చినాక ఈ చెట్టు కింద తప్పితే ఆ సపోటా చెట్టు కింద తప్పితే ఈ చెట్టు కింద కూర్చుంటాం. ఇవాళనైతే నేను మధ్యాహ్నం వరకు అసలు లేవలేదు. ఇగో ఇక్కడనైతే మస్తు బ్లాక్ అయింది పండు. ఏడన్న ఒకటి మంచిగా నీరు అందినవి. అంటే ఇటు పొలానికి నీళ్ళు వేసినాం కదా, ఇటు కడకున్న చెట్టుకు తొందరగా ఏడన్న ఒకటి వండినవి. ఇట్లా కలర్కి వచ్చినవి. ఇవి ఇంకా చిన్న సైజే. నీళ్ళు వేసిందంటే ఈ వారం రోజులల్లో మొత్తం పండ్లు వండుతాయి. ఈ చెట్లు సుత పెద్దగానే ఉన్నవి. ఇదొక చెట్టు, అటు పక్కకు 2, మొత్తం ఇక్కడ 2, అటు ఒకటి 3 చెట్లు ఉన్నవి. ఇంటి చుట్టూరు పండ్ల చెట్లే. కోతులు తప్పితే పక్షులు తప్పితే కోతులు. మా ఇల్లే ఫస్ట్. ఇటు రాగా స్టార్టింగు మనదే ఇల్లు. అవి ఒక్క నీళ్ళు కనబడుతుందా, అది చెరువు. మన ఇంటి దగ్గర నుంచి ఒక కీక పెట్టి వరకే ఉంటుంది. వర్షాకాలం అయితే ఇక మా పెరడు కింది దాకా నీళ్ళు వస్తాయి. ఇక ఇట్లా దగ్గర ఫస్ట్ ఇల్లు మనది అన్నట్టు. లాస్ట్కు ఊరు ఉంటుంది. ఇక ఎటు కాకుండా పొలాల పక్క ఉంటే మా ఇల్లు ఉన్నది. ఇక చుట్టూరు ఇది పాటు కుప్ప బర్రెలు ఉన్నవి కదా, పాట అయితే ఇక్కడ వేసినాం. ఇంకా పొలంలో అయితే పోయలేదు. ఒక చిన్నగడ్డంక వస్తామని అయితే
ఇల్లు అయితే ఇల్లు చుట్టూరు చెట్లు అంత ప్రశాంతత చాలా బాగుంటుంది. కానీ కోతులు చేయబట్టి అయితే ఎవి పండ్లు కానీ ఇవి కానీ కూరగాయలు కానీ దక్కకుండా అయిపోయినవి. పోయిన సంవత్సరం అయితే ఒక మొత్తం చెట్టంతటి కలిపేసి 20 కేజీల కంటే ఎక్కువ కాయలేదు. ఈ సంవత్సరం అయితే మండలు ఇరిగిపోయేంత కాసినవి. ఆ ఒకడ ఉల్లారిన మండ ఉంది చూసినరా, అది మొన్న గాడుపు దూరానికి పడ్డది. ఆ ఒక్క మండకు వచ్చేసి 20 కేజీల పండ్లు, అంటే అంత కాసినవి అన్నట్టు ఈ సంవత్సరం చెట్లు. ఇక నీళ్ళు అయితే ఎత్తామంటే ఇటు పాడకుప్పు ఉంది కదా, రేపు మధ్యాహ్నం అయితే ఇట్లా కుదురులు చేసి నీళ్ళు పడదామని చూసినాం. ఒక చెట్టుకైతే పొద్దున చేసినట్టుంది మా ఆయన. ఇక నేను వండుకొని ఉన్నా కదా, ఇంకా 2 చెట్లకు చేసి పట్టిందంటే వారం రోజులల్లో మంచిగా వండుతాయి పండ్లు. పెద్ద సైజు వస్తుంది అన్నట్టు. అంతే ఉండు చూస్తే స్వీట్గా ఉంటాయి. ఇక మనకైతే కొంచెం పోయిన సంవత్సరం కూరగాయలు ఉన్నాయి కాబట్టి ఆ కూరగాయలతోనే తీసుకెళ్ళేది. సాయంత్రం పూట కూరగాయలు కోసుడు అయిపోయాక ఈ టైంకి అయితే పరదేసి దులిపి బేసిన్లల్లో ఒకవేళ వీలైతే 2 బేసిన్లు పెడితే 2 బేసిన్లు, 2 బేసిన్లు రెండోకుంటే ఒక బేసిన్లో 2 అర కట్టి ఒక గుడ్డ కట్టి తీసుకొని పోతే కూరగాయలు అవి చదువుకునే టైంలోనే పనులు అయిపోతుండే. అంటే అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా. నేను కూరగాయలు అమ్ముడు బాగా పరిచయం ఉన్న వాళ్ళు వచ్చిందంటే మాత్రం మనిషికి కేజీన్నర, ఒక్కొక్కరు అయితే సార్లు తెలిసిన వాళ్ళు. మేము పాల్స్ తమ్మేది మంతిన్లా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంటికి వచ్చి సుతా తీసుకుపోయేది అన్నట్టు. 2 కేజీలు 3 కేజీలు అలా తీసుకుపోయేది. ఇక పోయిన సంవత్సరం సుతా చాలామంది ఫోన్లు చేసారు. సపోటాలు, మామిడి పండ్లు, దసలి మామిడి పండ్లు అయితే కేజీకి 120 చొప్పున పోయినవి పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం మేమే కొనుకొచ్చుకొని తింటున్నాం. మొన్న సొత్తు 2-3 అడిగారు పండ్లు తీసుకొస్తలేరు కదా, కూరగాయలు పెట్టలేదు అని. ఈ సంవత్సరం అయితే కూరగాయలు పెట్టలేదు. ఇక మామిడి పండ్లు అయితే కాయలేదు కదా. అల్లనేడు పండ్లకైతే ఇప్పుడు 2-3 అడిగారు. అడిగితే ఇంకా వండలేదు, కాసుడు అయితే కాసినవి. ఒకవేళ కోతుల బాట నుంచి అన్నిటి నుంచి మంచిగా వండిందంటే తీసుకొస్తానని అయితే చెప్పిన. అయితే మనం ఫోన్ చేసినా వాళ్ళు వచ్చి తీసుకుపోతారు ఇంటికి వచ్చి. ఎందుకంటే మందు వేయని పండ్లు కాబట్టి మన వీటికి ఏది ఉండదు, మందు అనేది ఏది ఉండదు. ప్రకృతితో వండిన పండు కాబట్టి తినాలని మళ్ళీ అన్నిటికీ మంచిది కదా. ఇక తెలిసిన వాళ్ళు చెట్ల కింద పడ్డ పండ్లు ఉంటే గింజలు సుత తయారు చేసి ఇవన్నీ అడిగారు. అడిగితే నాకైతే వీళ్ళ టైం లేకుండేది. కూరగాయలు కోసుకుండి పండ్లు ఇట్లా అమ్ముకుండే ఎక్కువ టైము మనకు సరిపోకపోతుండే. ఇక మేమైతే గింజలు తీసుకురామంటే 2-3 అయితే చెట్ల కాడికి వచ్చి సుతా ఏరుకపోయి గింజలు తయారు చేసుకొని పౌడర్ అట్లా పాలాలు వేసుకుంటారా నీళ్ళలు వేసుకుంటారా మనకు తెలియదు. వాళ్ళు పౌడర్ తాగుతామని అయితే తీసుకుపోయేవాళ్ళు. ఇక ఇట్లనైతే కాసినాయి ఫ్రెండ్స్. ఎన్ని క్వింటాలంటే 3 చెట్లకు కలిపి 2 క్వింటాలకు ఎక్కువ వెళ్తే కానీ తక్కువ వెళ్ళవు. మరి ఎన్ని ఉంటావో లాస్ట్ వరకు చూడాలి. ఈ చెట్లు పెట్టిన సుందైతే ఒక పోయిన సంవత్సరం తక్కువ కాపే కాసింది, కానీ ఈ సంవత్సరం అంతకుముందు సంవత్సరాల సుతా చాలా కాపు వచ్చింది. ఈ సంవత్సరం సుతా మంచిగా కాపు వచ్చింది కాబట్టి మంచిగా చేతికైతే పండ్లు రావాలని కోరుకుంటున్నాను. మీ రైతు బిడ్డ మాధవి అగ్రికల్చర్ విలేజ్ లైఫ్. సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.